నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మీతో మాట్లాడబోయే విషయం, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏల పార్టీలో భాగస్వాములుగా ఉన్న ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ లోక్సభ అభ్యర్థుల విషయంలో, బీజేపీ ఎంపీ అభ్యర్థుల విషయంలో ఎందుకు ఇంత తాత్సారం జరుగుతోంది? ఇప్పటికీ ప్రాబబుల్స్గా గత కొద్ది కాలంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళకి ఖచ్చితంగా సీట్లు ఇస్తారు అని. మిగతా స్థానాలకు సంబంధించి అసలు ఏ సీట్లు వాళ్ళు అడుగుతున్నారు, ఏ సీట్లు వీళ్ళు ఇస్తూ ఉంటున్నారనే దానికి సంబంధించి తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా ఎవరెవరు ఎన్ని సీట్లు తీసుకున్నారు అంటే, ఇక 17 లోక్సభ అభ్యర్థుల స్థానాలకు సంబంధించిన సీట్లను తెలుగుదేశం పార్టీ తీసుకుంది. 6 లోక్సభ సెగ్మెంట్స్ను బీజేపీకి ఇవ్వడానికి, 2 లోక్సభ సెగ్మెంట్స్ను జనసేనకి ఇవ్వడానికి, మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 25 ఎంపీ స్థానాలకు సంబంధించి. అలాగే 175 అభ్యర్థుల స్థానాలకు సంబంధించి 21 స్థానాలు జనసేనకి ఇవ్వడానికి, అలాగే ఒక 10 స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి, మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి. తెలుగుదేశం పార్టీ దాదాపుగా అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఇంకా కొన్ని చోట్ల లోక్సభకి, అసెంబ్లీకి ప్రకటించాల్సి ఉంది. బీజేపీ విషయానికి వస్తే ఈ 10 అసెంబ్లీలోనూ ఏ అసెంబ్లీలు, ఎవరు అభ్యర్థులు, దాని గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఢిల్లీలో పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు, అలా కొంతమంది రాష్ట్ర పార్టీ నేతలు కూడా కొద్ది రోజులు అక్కడే ఉన్నారు. నిన్న సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బీజేపీ భేటీ పూర్తయింది. పూర్తి స్థాయిలో ఇవాళంతా కూడా సీట్లకు సంబంధించి కాసేపట్లో ప్రకటన వచ్చేయచ్చు. బహుశా మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి అఫీషియల్గా అభ్యర్థులకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసి ఉండొచ్చు. సో అరకు లోక్సభ ఇది మొదటి నుంచి కూడా ప్రధానంగా బీజేపీకి సంబంధించి చాలా ఖాయంగా ఉన్న సీటు. అలాగే రాజమండ్రి సీటు కూడా మొదటి నుంచి దాదాపుగా ఖరారైపోయిన సీటు. నరసాపురం సీటుకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్ మొదటి నుంచి కూడా నడుస్తోంది. అయితే దాదాపుగా అక్కడ ఒక పేరు ఖరారైన చివరి నిమిషంలో అది పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. పేర్లు నేను మీకు చెప్తాను. అలాగే హిందూపూరు, రాజంపేట ఈ రెండిట్లో ఏది బీజేపీకి ఇస్తారు? 2 వీళ్ళు అడుగుతున్నారని, లేదు అక్కడ ఒకటి ఇవ్వడానికే సంసిద్ధమయ్యారని చెప్పి ఒక చర్చ. విజయనగరము, అనకాపల్లి ఇవి తీసుకోమంటున్నారు అని చెప్పి. సో అలాగే తిరుపతి, ఈ 6 సీట్లకు సంబంధించి మొదటి నుంచి కొంత ఒక సందిగ్ధావస్థలో ఉంది. ఇప్పుడు దాదాపుగా ప్రాబబుల్స్ ఫైనలైజ్ అయిపోయి వచ్చేస్తున్న లిస్టులో పేర్లు ఏంటంటే, రాజమండ్రి నుంచి పార్టీ చీఫ్గా ఉన్న పురంధేశ్వరి, కాంగ్రెస్ పార్టీలో వారు కేంద్ర మంత్రిగా 2 దఫాలుగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత జరిగిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తిన్న తర్వాత రాజకీయ భవిష్యత్తు కోసం ఆవిడ బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఇవాళ బీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ చీఫ్గా ఉన్న పురంధేశ్వర్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనుండడం ఖాయమైపోయింది. అలాగే మరొకటి మొదటి నుంచి కూడా స్పష్టంగా అందరికీ ఈ సీటు మీద ఏ డౌటు లేదు అనుకుంటున్న సీటు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తపల్లి గీత గతంలో 2014లో ఎంపీగా గెలిచారు వైఎస్ఆర్సీపీ నుంచి. తర్వాత తదనంతర పరిణామాల్లో ఆవిడ ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. సొంతంగా తను ఎంపీగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలో వాటిని చేస్తూ తెలుగుదేశం పార్టీకి కానీ, వైసీపీకి కానీ, అలాగే బీజేపీకి కానీ ఏ పార్టీకి దగ్గర రాలేదు. తర్వాత పార్టీ పెట్టడం, దాన్ని బీజేపీలో విలీనం చేయడం ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు బీజేపీ నుంచి అరకు అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరు ఖరారైపోయింది. ఇంకా మరొక సీటు నరసాపురం సీటుకు సంబంధించి రఘురామరాజు, ఆయన చాలా 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 యాక్టివ్గా ఇటు సోషల్ మీడియాలోనూ ఉంటారు. అనేక అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత చాలా చాలా పరిణామాలు జరిగాయి. ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. పార్టీ నుంచి, కార్యక్రమాల నుంచి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నరసాపురం ఎంపీ అభ్యర్థి సీటు వస్తుంది, అది బీజేపీ నుంచి వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ అనూహ్యంగా శ్రీనివాస వర్మ పేరు తెర మీదకి వస్తుంది. సో రఘురామరాజు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారని తెలుస్తోంది. ఆయన అక్కడ సొంతంగానే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నరసాపురానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంటే, మరోవైపు తిరుపతి మొదటి నుంచి కూడా అక్కడ ఎంపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, గతంలో కూడా తిరుపతి నుంచి తను పోటీ చేసి అక్కడ ఓడిపోయిన రత్నప్రభ లేదా వారి కుమార్తెకు తిరుపతి ఎంపీ సీట్ ఇస్తారు అది అని చెప్పి మొదటి నుంచి కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా అక్కడ వరప్రసాద్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయన
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు గూడూరు నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడము, అక్కడి నుంచి తిరుపతి ఎంపీ స్థానం దక్కించుకోవడం, రెండు కూడా చాలా వేగంగా ఇవాళ జరిగిపోయాయి. ఈ అవుట్ ఆఫ్ ద బ్లూ, అంటే అసలు ఆయన పేరు మొదటి నుంచి కూడా ఎక్కడ చర్చలో లేదు. కానీ బీజేపీలో చాలా మటుకు రాజకీయాలు ఇలాగే జరుగుతాయి. మొదటి నుంచి ఉన్న పేర్లు సైడ్ అయిపోతాయి, సడన్ గా కొన్ని పేర్లు తెర మీదకి వస్తాయి. వరప్రసాద్ పేరు అలాగే తెర మీదకి వచ్చింది. ఆయన ఇప్పుడు అక్కడ గతంలో కూడా తిరుపతిగా చేశారు ఎంపీగా, తర్వాత ఎమ్మెల్యేగా సీటు తీసుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్సీపీలో. ఇప్పుడు ఆయన బీజేపీలో వచ్చి తిరుపతి సీటు ఆయన కైవసం చేసుకోగలిగారు. ఇక మరో సీటు అనకాపల్లి సీటు విషయంలో మొదటి నుంచి చాలా కన్ఫ్యూజన్ నడిచింది, చాలా చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీలో చాలా కాలం సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వెళ్ళిపోయారు రాజకీయ కారణాల ద్వారా. సీఎం రమేష్ ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన అనకాపల్లి సీటును మొత్తం మీద ఫైనలైజ్ చేసుకోగలిగారు. ఆయనకి చాలా పెద్ద లాబీ ఢిల్లీలో పనిచేసిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ సీటుకు సంబంధించి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుందనేది కూడా మనం రానున్న రోజుల్లో మాట్లాడుకుందాము. సీఎం రమేష్ ఇప్పటిదాకా ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఫైట్ చేయలేదు. రాజ్యసభ సభ్యత్వాలే పొందారు 2 సార్లు. రాజ్యసభ నామినేటెడ్ కాబట్టి ఆయనకి ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా ఓట్లు తెచ్చుకుని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. మొట్టమొదటిసారిగా ఆయన ప్రజల మధ్యకి వెళ్ళి ఓట్లు అడిగి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి దాన్ని గెలిపించాలని అడగబోతున్నారు సీఎం రమేష్. ఇది అనకాపల్లి సీటుకు సంబంధించి. ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ రాజంపేట సీటు ఎవరు? గతంలో రాజంపేట పురంధేశ్వరి పోటీ చేసి వారు అక్కడి నుంచి గెలవడం సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ రాజంపేట సీటు కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర పోరాటం కోసం చివరి బంతి వరకు ప్రయత్నం చేస్తానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి చాలా ఘోరంగా ఓటమి చూసిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ఇటు అంటే మంత్రి అవ్వకుండానే ముఖ్యమంత్రి అయిపోయిన నేపథ్యం ఆయనకుంది. అంతకుముందు స్పీకర్గా పనిచేశారు. జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి హఠాన్ మరణము, ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండడం, రోసయ్య గారు తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవడం, ఇవన్నీ మనకు తెలుసు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? చిత్తూరులో కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాజకీయ ప్రాతినిధ్యం ఉంది. అయితే గతంలో వారి కుటుంబం నుంచి ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి లేదు. మొట్టమొదటిసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. మరి ఎంతవరకు ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కేవలం బీజేపీ పార్టీగా, కేవలం బీజేపీ అభ్యర్థులుగానే బరిలోకి దిగితే అక్కడ ఎంపీలుగా గెలవడం అనేది చాలా 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 కష్టతరమైన విషయం. ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే <1% ఓటు మాత్రమే బీజేపీకి అక్కడ ఉంది. ఈ 5 ఏళ్లలో అది పెరిగిందా, తగ్గిందా అంటే, ఈ 5 ఏళ్లలో ఇంకా బీజేపీకి పార్టీగా ప్రత్యేక హోదా కానీ, లేకపోతే పోలవరానికి నిధులు కానీ, లేకపోతే విభజన హామీల విషయం కానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చర్చ కానీ, ఎలా చూసుకున్నా కూడా పాజిటివిటీ కన్నా కూడా నెగిటివిటీ ఎక్కువ ఉంది. సో ఈ నెగిటివిటీ ఉన్నప్పుడు కేవలం బీజేపీ ద్వారా మాత్రమే వీళ్ళు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది ప్రశ్నార్థకం. కానీ ఇక్కడ తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయిక, ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి అవ్వడము, అంతకుముందే జనసేన భాగస్వామిగా ఉండడము, పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఈ కూటమిలోకి టీడీపీ, బీజేపీని దగ్గర చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇవాళ అలయన్స్లో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా వీరు బరిలోకి దిగబోతున్నారు. చాలా ప్రామినెంట్గా ఇక్కడ అరకు విషయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక కొత్త అభ్యర్థి బరిలోకి తీసుకొచ్చారు, తనూజ అనే ఆమెని. అయితే అక్కడ చాలా 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 ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి కొత్తపల్లి గీతకి అని చెప్పి గ్రౌండ్ నుంచి రిపోర్ట్ వస్తోంది. గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక రాజమండ్రిలో కూడా పురంధేశ్వరి విషయంలో కొంత వైఎస్ఆర్సీపీకి అక్కడ బలమైన ఓట్ బేస్ ఉన్నా కూడా మారిన పరిస్థితుల్లో ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈసారి కూటమికే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఒక అంచనా. సో పురంధేశ్వరి గెలుపు కూడా పెద్ద కష్టం కాకపోవచ్చు. నరసాపురం విషయానికి వస్తే అక్కడ రఘురామరాజుకి సీట్ వస్తే చాలా సునాయాసంగా కూటమి అభ్యర్థిగా ఆయన గెలవగలిగేవారు. మరి ఇప్పుడు శ్రీనివాస్ వర్మ విషయంలో ఆయన గురించి పూర్తిగా కూడా ఇంకా స్టడీ చేయాలి, ఎంతవరకు ఆయనకి గెలుపు అవకాశాలు ఉంటాయనేది. రాజంపేట విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్టిగానే ఫైట్ చేయాలి. అనకాపల్లి విషయంలో సీఎం రమేష్ కూడా గట్టిగానే పోరాడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక తిరుపతి విషయంలో మాత్రం కొంత వరప్రసాద్ గతంలో అక్కడ ఎంపీగా చేసిన అనుభవం, గూడూరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరుపతి విషయంలో కూడా అంత సునాయాసం కాకపోయినా కూడా
కష్టపడితే ఆయనకి గెలుపు అవకాశాలు ఉండొచ్చు అనేది ఇప్పటివరకు మనకి తెలుస్తున్న విషయం. సో ఈ 6 ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇది ఒక విశ్లేషణ. పూర్తి స్థాయిలో అనౌన్స్‌మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళ బలాబలాలేంటి ఇవన్నీ కూడా మాట్లాడదాం. అలాగే ఈ అభ్యర్థుల కింద ఉన్న 7 ఎమ్మెల్యేల సెగ్మెంట్ విషయంలో అభ్యర్థులు, వాళ్ళ బలాబలాలు ఇవన్నీ కూడా కొంత బేరీజ్ వేసుకోవాలి. సో దానికి సంబంధించి పూర్తిగా మరోసారి మనం విశ్లేషించుకుందాం. ఋషి సైనింగ్ ఆఫ్.